కొన్ని దినాలుగా న్యాయాధిపతుల గ్రంథ ధ్యానాల్లో మనం ఉన్నాం. ఉదయకాల వాక్య ధ్యానంగా న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. ఇరవై వచనం చదువుకుందామండి. ఆమె సంసోను ఫిలిష్తీయులను నీ మీద పరుచున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పటికట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందును అనుకుని ఈరోజు మనం ఒత్తినేలు గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను, ఒత్తినేలు, దెబోరా వీరందరూ న్యాయాధిపతులుగా ఉన్నారు. అయితే ఈరోజు మనం ఒత్తినేలు యొక్క జీవితాన్ని గురించి ధ్యానించబోతున్నాం. ఒత్నియేలు అనగా దేవుని సింహము అని అర్థం. చెప్పండి, ఏం పేరండి? ఏంటి అర్థం? దేవుని సింహము అని అర్థం. ఇశ్రాయేలు జాతికి దేవుడు అనుగ్రహించిన మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. అర్థమైందండి మీకు? ఇశ్రాయేలు జాతి మొత్తానికి కూడా దేవుడు అనుగ్రహించిన మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. అతని తండ్రి కనాజు. అతడు కాలేబు సోదరుడైన ఒత్నియేలు పరాక్రమశాలి. అయితే ఒత్నియేలు అనగా దేవుని సింహం అని మనం ధ్యానించాం కదా. ఎంత అద్భుత నామం అండి అది. అతడు యూదా గోత్ర సింహమైన యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒత్నియేలు కూడా యూదా గోత్రికుడే. యూదా గోత్రాన్ని గురించి ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనంలో యాకోబు ప్రవచనంలో యూదా కొదమ సింహం అని చెప్పబడింది. ఇక ఒత్నియేలు మొట్టమొదట కిర్యత్-యెయారీం పట్టణంలో ఆ పట్టణంపై దండెత్తి దాన్ని పట్టుకున్నాడు. తత్ఫలితంగా కాలేబు కుమార్తె అక్సాను ఆమెకిచ్చి వివాహం చేశారు. అక్సాత పేరు అనగా గ్రంథ నగరము లేక సిటీ ఆఫ్ ద బుక్ అని అర్థం. ఇక్కడ దేవుని నామానికి సంబంధించి యూదా కొదమ సింహం అని యేసుక్రీస్తుకి ఈ నామాన్ని ఆపాదించడం జరిగింది. అలాగే ఒత్నియేలుగా కూడా దేవుని సింహం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎంత చక్కని సంబంధం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని గ్రంథం ఎవరి జీవితాల్లో ప్రవేశిస్తుందో వారు దేవునికి సజీవ సాక్షులుగా మారతారని యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మెస్సయ సాక్షాత్కారం పొంది బావి దగ్గరే ఆమె కొండను విడిచిపెట్టి గ్రామంలోకి పరిగెత్తుకుపోయి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని కనుగొన్నాను. ఏంటంట? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ప్రకటించింది. సోదరుడా సోదరి, ఎక్కడ ప్రకటించింది ఈమె? సమరయ గ్రామంలోకి వెళ్ళింది. పట్టపగల మిట్ట మధ్యాహ్నం సమయంలో వాస్తవంగా ఈమె ఎక్కువగా బయట కనిపించేది కాదు. ఎందుకంటే ఈమె కార్యాలన్నీ చీకటి కార్యాలు గనక, ఈమె జీవితం చీకటి జీవితం గనక, పాపపు జీవితంలో జీవిస్తున్న వారి జీవితాలు చీకటిమయమైపోతాయి. నేటి పాపపు క్రియలన్నీ కూడా చీకటిలోనే జరుగుతూ ఉంటాయి. అవి సినిమాలు అవి వచ్చి చూడండి, అవి చీకటిగా ఉంటాయి లోన. అవి వ్యసనాలు అయిన రెస్టారెంట్లు చూడండి, అక్కడ చీకటిగానే ఉంటుంది. పాపం జరిగే చోట వెలుగుకు స్థానం ఉండదు.
వెలుగును చూస్తే పాపాన్ని చేయలేరు. ఆ వెలుగు ఎవరై ఉన్నారు? క్రీస్తు. నీ హృదయంలో నీతి సూర్యుడు ఉదయించినట్లయితే, నీ జీవితంలో ఆ వెలుగు ప్రకాశిస్తే, నీవు నేను పాపం చేయటానికి ఎంతమాత్రం కూడా ధైర్యం చేయలేం. సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఆ నీతి సూర్యుడు ఉదయించాడా? వాక్యం ఏం చెబుతుందంటే, ఒక వ్యక్తి మారాలి అని అంటే ప్రభు దగ్గరికి వచ్చి తన పాపపు జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మిట్ట మధ్యాహ్నం ఎండవేళలో బావి దగ్గర సమరయ స్త్రీని కలుసుకున్నాడు. సమరయ స్త్రీ వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడాడు, ఆమె జీవితాన్ని తెలియపరిచాడు. కనుక ఆమె సత్యస్వరూపైన యేసుక్రీస్తు ప్రభువుని గ్రహించి ఆమె ఒప్పుకున్నది మాత్రమే కాక, ఆమె తన పాపాలు ఒప్పుకొని, అయ్యా ఆ జీవజలాన్ని నాకివ్వు, ఆ రక్షణను నాకివ్వు, ఆ స్వస్థతను నాకివ్వు, ఆ మంచి నాకివ్వు, ఆ పరలోకాన్ని నాకివ్వు, నేను నీతో కలిసి సదాకాలం జీవిస్తానని తాను ప్రభువుకు అప్పచెప్పుకుంది. తన పాపాన్ని ఒప్పుకుంది. తనతో పాటు తెచ్చుకున్న పాపానికి సాదృశ్యమైన పాపపు కుండని అక్కడ విడిచిపెట్టి ఆమె తన గ్రామంలోకి వెళ్ళింది. తను మాత్రమే కాక, తను రక్షించబడ్డమే కాక, తన గ్రామ ప్రజలు కూడా మారాలి అని, ఆ సమరయ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని, ప్రభువుని తెలుసుకోవాలని ఒక తపనతో ఆమె వెళ్ళి, అయ్యలారా నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అంటుంది. ఎంత చక్కని సాక్ష్యం అండి. ఈరోజు నీవు నేను మారిన మనము ఇలాంటి సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? ఆమె ప్రకటించింది, నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని నేను చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ప్రకటించింది. తెస్సలోనికలో ఉన్న విశ్వాసులకు పౌలు లేఖ రాస్తూ అంటున్నాడు, పరిశుద్ధ ఆత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగిను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయనని తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6, 7 వచనాలు మనం చూస్తాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:1 పౌలు అక్కడి విశ్వాసులను ఇలాగా పురిగొల్పుతూ ఉన్నాడు. వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము, ఈ భాగంలోని వ్యాపించి అనే పదం మనం చూస్తాం. అటంతరం పరిగెత్తి అనే ఉన్నది. పరిగెత్తి, వాక్యం ఏమైందట? పరిగెత్తుతూ ఉంది. దేవుని వాక్యం శీఘ్రంగా ఎలా పరిగెత్తగలదు? దెవీరు అనుభవం ద్వారా అది సాధ్యమవుతుంది. యెషయా 2:32లోను, అలాగే కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 16లో మనం చూస్తాం. సోదరుడా, సోదరి, నేటి దినాన ఆ జీవవాక్యమైన యేసు ప్రభువారు వాక్య రూపంలో నీ దగ్గరికి ఆయన వచ్చాడు. ఈ ఉదయకాలం నీవు ఆయన వాక్యాన్ని వింటున్నావు. అయితే ఆ వాక్యం నీలో ఎప్పుడు కార్యసిద్ధి కలుగు చేసిద్ది అంటే, విన్న వాక్యానికి నీవు లోబడి ప్రభువుని నీవు సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడే నీవు ఆ వాక్యం అనే గొప్ప భాగ్యాన్ని, ఆ వాక్యం యొక్క వెలుగులోకి నీవు రాగలుగుతావని ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ, వాక్యమైన దేవుడు సమరయ స్త్రీ దగ్గరికి రావడం చూసాము. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఒప్పుకున్నది, తన పాపాలని విడిచిపెట్టింది. కనుక ఆమెలోకి నీతి సూర్యుడు ఆమె జీవితంలో ఉదయించాడు. మరి నీ జీవితంలో ఆ నీతి సూర్యుడు ఉదయించాడా? ఆ నీతి సూర్యుడు నీ ఉదయకాలం నీ జీవితంలో ఉదయించాలి అని అంటే
నీతిసూరుడైన క్రీస్తు దగ్గరకు నీవు వచ్చి క్రీస్తు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడితే నీ జీవితంలో గొప్ప మార్పును నీవు చూస్తావు. ఒత్నియేలు న్యాయాధిపతిగా పిలుపు పొందినప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి చాలా గమనించినట్లయితే మనం అది ఎలా ఉంది అని మనం గమనించి చూస్తే, న్యాయాధిపతులు మొదటి అధ్యాయంలో ఇశ్రాయేలు మధ్య కానానీయులు తదితర అన్ని జాతులు నివసిస్తున్నట్లు గమనిస్తాం. మనం మొదటి భాగంలో సంసోను జీవితాన్ని గురించి చదివాం వాక్యం. ఎందుకనగా న్యాయాధిపతులు అనగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే అతి ప్రాముఖ్యమైన పేరు సంసోను. అయితే మరొక పాఠంలో మనం సంసోను జీవితాన్ని మనం ధ్యానిద్దాం. సమయం లేదు కనుక ఒత్నియేలు జీవితం ద్వారా ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ మధ్య కానానీయుల మధ్య తదితర అన్ని జాతులు నివసిస్తున్నట్లు వాళ్ళు మధ్య మనం చూస్తాం. ఇశ్రాయేలు పోరాడడం మానివేసేందుకు కలిగిన ఫలితం విచారకరంగా ఉంది. ఇశ్రాయేలు కానానీయుల మధ్య నివసించున్నారు అంటే ఇశ్రాయేలు యెహోషువ ద్వారా సంక్రమించిన విజయ ఫలాలను అనుభవించడం లేదన్నట్లు. యెహోషువ అనేకమైన యుద్ధాలు చేసి ఇశ్రాయేలు ప్రజలకు విమోచనిచ్చి ప్రభువు యొక్క బలాన్ని శక్తిని బట్టి ఆయన యొక్క మార్గంలో నడిచి ఆ గొప్ప వాగ్దాన భూమిని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. కానీ ప్రభు యెహోషువ ద్వారా చెప్పిన ఆ మాటను వాళ్ళు సంపూర్తి చేయలే. మీ మధ్య ఉన్న అన్ని జాతులను ఏం చేయాలి? తోలివేయాలి. వాళ్ళు చెప్పిన మాటని వాళ్ళు వినలా, వాళ్ళని తోలివేయలేదు. అంత మాత్రమే కాక వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు. వాళ్ళ పిల్లని వీళ్ళ పిల్లలకి ఇచ్చుకున్నారు, వాళ్ళ పిల్లలకి వీళ్ళ పిల్లల్ని ఇచ్చారు. అంటే వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నారు. సోదరుడు సోదరి, నేటి దినాన క్రైస్తవ వివాహాలు ఎలా ఉన్నాయి? అన్యులతో వివాహం చేసుకోవటం ద్వారా అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఒక విశ్వాసి అవిశ్వాసితో జోడి కడితే, వివాహం కుదిర్చి మనం చేస్తే, ఆ సోదరుడు అవిశ్వాసి అనుకోండి, అతడి ఆలోచనలు వేరుగా ఉంటాయి, అతని యొక్క పద్ధతులు వేరుగా ఉంటాయి, అతని అలవాట్లు వేరుగా ఉంటాయి. రెండు వేరువేరు ఆలోచనలు కలిగిన వ్యక్తులు, రెండు వేరువేరు సాంప్రదాయాలు లేకపోతే నమ్మకాలు కలిగిన వ్యక్తులు కలిసి జీవించడం కష్టతరం. నేటి క్రైస్తవ సమాజంలో కూడా విశ్వాసితో వివాహం చేసుకుంటే వారు ప్రభువులో అంటగట్టబడి ఫలిస్తారు. అలా కాకుండా అవిశ్వాసితో జోడి చేస్తే వారు అనేక సమస్యలకు కారణాలు ఇవే. నేటి దినాన వివాహ వ్యవస్థలో వస్తున్న సమస్యలకు కారణాలు ఇవే. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు జీవితం అన్యులతో వారు సాంగత్యం చేయటం మాత్రమే కాక వారి పిల్లల్ని వివాహాల ద్వారా వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నారు. అంత మాత్రమే కాక వారి దేవతలను పూజించినట్లుగా న్యాయాధిపతులు 3వ అధ్యాయం 6 మనం చూస్తాం. ఇది సార్వత్రిక క్రమం పరిమాణం. ఈ పరిణామానికి జారు మెట్లు చాలా ఒడిగా క్రిందికి తీసుకుపోతాయి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి తగినట్లుగా జీవిస్తూ ఉంటామో మనము జారే మెట్టులాగా కిందికి ఒక్కొక్క మెట్టు జారిపోతాం. విశ్వాస జీవితంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు అలాగే అయిపోయినాయి. పాపం విశ్వాసిని ఎలా మార్పు చేస్తుందో వ్యక్తిగతంగా వాళ్ళు విశ్వాసంలోనే అలా విశ్వాసులైనప్పటికీ సామూహిక సంఘంలోనేమి ఈ జారుడు అనే పాపపు దానిలో జారిపోతే వారి జీవితం ఏమైపోతుంది? మనం ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి ప్రభు ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని
మందలిచ్చినట్లుగా 2 అధ్యాయం 6 మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు మన హృదయ కాంక్షలను కేంద్ర బిందువుగా ఉండగా లోకం క్రమక్రమంగా ప్రభు స్థానాన్ని ఆక్రమిస్తుందండి. అలాంటి ఇశ్రాయేలు వలె ప్రభువును మరచిపోయే స్థితికి జారుకుంటుంది. జాగ్రత్త సోదరుడా సోదరి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ప్రభువుని వదిలేసి దేవుని మాటకు లోబడకుండా వారి సొంత ఆలోచనలను బట్టి అన్యులతో సాంగత్యం చేసి వారితో కలిసి విగ్రహారాధన వైపు పయనమవలసి వచ్చింది. సోదరుడా సోదరి, నేటి క్రైస్తవులు కూడా ఇలాంటి ఆచారాలతో అన్యులతో కలిసి సహవాసం చేస్తూ వారి జీవితాలని ఈ విధంగా పతనం చేసుకుంటున్నారు. జీవితాలు పాడైపోతున్నాయి. కారణం, లోకంలో ఉన్న అన్య సాంప్రదాయాలు సంఘాల్లోకి వచ్చేసినాయి. ఒకప్పుడు ఎక్కడో ఉన్నాయి, కానీ ఇప్పుడు సంఘాల్లోనే ఆచారాలు, ఇది మా పద్ధతి అని వాళ్ళు సంఘంలో చెప్పటం. సంఘానికి కట్టడలు, నియమాలు, నిబంధనలు ఉండాలి, కానీ సంఘంలో ఆచారాలు, అలవాట్లు కాదండి. నేటి క్రైస్తవ సమాజంలోకి చెడు విత్తనం, చెడు బీజం, విషపు ప్రచారాలు వచ్చేసినాయి, విషపు అలవాట్లు వచ్చేసినాయి, ఆచారాలు వచ్చేసినాయి. ప్రజలెవరు కూడా ఖండించే పరిస్థితుల్లో లేరు. కారణం, వాక్యంలో ఏముందో చెప్పడానికి వారు వాక్యాన్ని చదివితే కదా. ప్రియ సోదరి సోదరుడా, నీవు వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యంలో ఏముందో నీకు తెలిసిద్ది. నీవు అప్పుడు సంఘంలో ఇలాంటి ఆచారాలు ఉన్నప్పుడు ఇలా వాక్యంలో లేదు కదా, మనం ఎందుకు ఇలా చేస్తున్నామని ప్రశ్నించగలుగుతావు. ప్రశ్నించడానికి మొదట నీకు తెలియాలి కదా. తెలుసుకోవాలంటే నీ వాక్యం చదవాలి కదా. ఎప్పుడైనా నీ జీవితం మొత్తంలో, ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉండేవో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో ఒక్కసారన్నా నువ్వు బైబిల్ మొత్తం చదివావా? సోదరుడా సోదరి, ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకంలోని ఎన్నెన్నో వాటిని నీవు చదివావు. పేపర్లు, పుస్తకాలు ఎన్నెన్నో చదివావు. ఎన్నెన్నో కథల గురించి విన్నావు. నీ జీవితంలో ఎన్నో అనుభవాలు నీవు పొందుకొని ఉంటావు. కానీ ప్రభువుని గురించిన అనుభవంలో నీవు ఎక్కడ ఉన్నావు? ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని గురించిన అనుభవం నీలో ఎంతవరకు ఉన్నది? వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుందాం. ఆనాడు పాపంలో పడిపోయిన, ఆజ్ఞ అతిక్రమించిన ఆదాముతో ప్రభు అంటున్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? చూసారండి, ఈరోజు నా ప్రియ విశ్వాసి, నీవు ఎక్కడ ఉన్నావు? ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఏ పరిస్థితిలో నీవు ఉన్నావు? మనల్ని మనం ప్రభు అడిగినప్పుడు మన జవాబేంటి? దేవుడి ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జవాబేంటి? నీవెక్కడున్నావు సోదరుడా సోదరి? నీ ఆత్మీయ జీవిత స్థితిలో నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లోకంలోని వాటన్నిటిని నీ జీవితంలో పెట్టుకొని నీవు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రభు దగ్గరికి రా. వాక్యం ఏం చెబుతుందో నీవు తెలుసుకుంటే దుర్బోధలు నీ జీవితంలోకి రావు. దుర్వ్యసనాల నుంచి ప్రభు వాక్యం నిన్ను భద్రపరిచిద్ది. నువ్వు మారడానికి వాక్యము నీకు సహకరిస్తాడు. వాక్యమైన దేవుడు నిన్ను మారుస్తాడు. ఆనాడు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వాక్కు ద్వారా ఆమెతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చాడు. నేడు ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. అయితే ప్రభువుకి నీ హృదయంలో స్థానం నీవు ఇవ్వాలి.
ప్రభువుని నీవు సొంత రక్షకుడుగా అంగీకరించాలంటే నీవు వాక్యం వినాలి. విన్న వాక్యము ద్వారా నీవు విశ్వాసం పొందుతావు. విశ్వసించిన నీవు రక్షించబడతావు. ఒప్పుకుంటే రక్షించబడతావు. నీ జీవితం మారిద్ది. నీ జీవితం ధన్యకరంగా మార్చబడిద్ది. ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దైవ వాక్యానికి నా జీవితంలో స్థానం లేకపోతే మనము చివరికి దుర్బోధలో ఆచారాల్లో కొట్టుమిట్లాడుతూ వెళ్ళిపోతూ ఒక దినాన మనం పతనమయ్యే ప్రమాదం ఉంది. పౌలంతటి గొప్ప మహాశయుడే వాక్యాన్ని బోధిస్తే విన్న ప్రజల్లో బెరయా సంఘస్థులు పౌలు చెప్పిన వాక్యాన్ని చక్కగా విని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం ప్రభు చెప్పిన మాటలో అది వాక్యానుసారంగా ఉన్నాయా లేవా, వాక్యంలో ఈ మాటలు ఉన్నాయా లేవా అని వాళ్ళు ఒక్కరోజు కాదు, ప్రతిదినం వాళ్ళు లేఖనాలని పరిశోధించి వాక్యంలో అలా ఉంటేనే ఆ మాటలు తీసుకున్నారు. కానీ సొంత మాటలను తీసుకోకూడదని ఒక మంచి పద్ధతిని వాళ్ళు చేశారండి. నేటి క్రైస్తవ సమాజం ఎంతవరకు నీవు ప్రార్థనకి వెళ్తున్నావు, నీవు వాక్యం అనేక చోట్ల వింటున్నావు, మరి నువ్వు వెళ్తున్న చోట నువ్వు చెప్పిన వాక్యాన్ని విన్నా నీవు అవి లేఖనాల్లో అలా ఉన్నాయో లేవో అని ఎప్పుడైనా పరీక్షించావా? పరీక్షించకపోతే నీకు ఎలా తెలిసిద్ది? ఎంత దారుణం అంటే కనీసం బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయో, బైబిల్ ఎన్ని భాగాలుగా విభజించబడిందో కూడా ఎవరికి ఇప్పటికీ చాలామందికి తెలియని పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి ఇంచుమించుగా 25 సంవత్సరాల పాటు నేను సండే స్కూల్ పరిచర్య చేశాను. మీ అందరికీ తెలిసిన విషయమే. నాతో కలిసి మరి సండే స్కూల్లో విద్యార్థిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంచుమించుగా అతనికి 35 సంవత్సరాలు ఉంటాయి. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ప్రార్థనా కొడుకులో నా పక్కన అతను ఉన్నాడు. అతను చిన్నతనం నుంచి సండే స్కూల్కి వస్తాడు, చక్కగా సండే స్కూల్ అన్నీ మెయింటైన్ చేస్తాడు, పలహారాలు పెడతాడు, పరిచర్యలో పాల్గొంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. కానీ నా పక్కనే కూర్చొని ఉన్నాడు. ఒకరోజు మంచి వాక్యం చెబుతున్నాడు ఒక సహోదరుడు వచ్చి. అతడు పాత నిబంధనలో సంగతిని ఎత్తి చెప్పినప్పుడు, అనగా దానియేలు గ్రంథం తీయమన్నప్పుడు ఇతను గబగబా క్రొత్త నిబంధన తీసి దాంట్లో వెతుకులాడుతున్నాడండి. చాలా బాధేసింది. అయ్యో, ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నాడు, చిన్నతనం నుంచి సండే స్కూల్ నుంచి దేవుని మందిరానికి వస్తున్నాడు, కానీ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ వ్యక్తిని చూసి చాలా బాధేసింది. మరొక వ్యక్తిని ఒక బాప్తిస్తం కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడున్న సేవకుడు తెస్సలోనికి రాసిన పత్రిక తీయమనంటే అతడు పాత నిబంధనలో వెతుకుతూ ఉంటే నుంచొని చూసి ఏమనాలో అర్థం కాల. అతడు బాగా పాడతాడు, బాగా కంఠవాక్యాలు చెప్పగలుగుతాడు, కంఠస్థ చేశాడు, చెప్పి సండే స్కూల్లో ఎదిగాడు. కానీ ఆ రెండిటి మధ్య వ్యత్యాసాలు తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ రెండు తెలిసిలే అనుకుంటే 66 పుస్తకాలు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వాటి పేర్లు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సోదరుడా, సోదరి, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు మన కొరకు ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానించకపోతే, వాక్యాన్ని పరిశీలించకపోతే, మనం గుడ్డి బోధల్లో లేకపోతే దుర్బోధల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ దుర్బోధల్లో ఒక రోజున కొట్టుకుపోయి చివరికి మన జీవితం అంతా పతనమైపోయి నీవు సత్యాన్ని తెలుసుకునే చివరి సమయంలో నీవు చదవాలన్నా నీకు కళ్ళు సహకరించవు, వాక్యాన్ని చదవలేవు. జాగ్రత్త. నీకు అందుబాటులో ఉన్నప్పుడే, దేవుడు నీకు చక్కని చూపించినప్పుడే, చక్కని సమయాన్ని ఇచ్చినప్పుడే ప్రభు వాక్యాన్ని చదివి నువ్వు సర్వసత్యంలోకి రావాలని ప్రభు ఉదయకాలం కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవితాలు ఎలా ఉన్నాయి అని మనం గమనిస్తే, వాళ్ళు
భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. యెహోషువ వాళ్ళకు చెప్పాడు, అన్యులతో సహవాసం చేయొద్దు, వారితో వీయమందొద్దు, వారిని సంపూర్తిగా మీరు తోలివేయాలి అని చెప్తే ఏ ఒక్క మాటను వాళ్ళు లక్ష్య పెట్టలా. సోదరుడా సోదరి, ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వాక్యానికి చోటు ఇవ్వమని, వాక్యమైన దేవుని వాక్యానికి లోబడమని, నీవు మారమని, మారు మనసు పొందమని ప్రభువు చెప్తున్నాడు. నీవు దానికి చోటు ఇవ్వకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఎలా పతనమైపోయారో మనం కూడా అలాగే అపవాది యొక్క తంత్రాల్లో పడిపోయి, దుర్బోధల్లో పడిపోయి, ఇదే భక్తి అనుకునే ఒక భ్రమలో మనం పడిపోయి మనం చివరికి లెగలేని పరిస్థితి వచ్చే వరకు ఉండకూడదని ప్రభువు నిన్ను ప్రేమించి ఉదయకాలం ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. సోదరుడా సోదరి, ఒక వ్యక్తిని మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. సౌలు జీవితం మనకు తెలుసు. పౌలుగా మారబడిన సౌలు గురించి మాట్లాడుతున్నానండి. కొత్త నిబంధనలో సౌలు. ఈ సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఈ సౌలు గొప్ప ధనవంతుడు, గొప్ప విద్యావేత్త. ఆనాడు నేటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎంత గొప్పతో, గమలియేలు అనే గొప్ప దైవజనుడు ఒక గొప్ప యూనివర్సిటీ లాంటి వాడు. ఆయన పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడు, గొప్ప విద్యను నేర్చుకున్నాడు. జ్ఞానం ఉంది, అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి యవ్వన ప్రాయంలో ఉన్నాడు, మంచి భక్తిపరుడు. కానీ పౌలు క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు. ఆదిమ సంఘంలో ప్రభు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసుల్ని మొట్టమొదట రక్షించబడిన విశ్వాసుల్ని, క్రైస్తవులు అనబడ్డ వారిని పౌలు చంపేస్తూ ఉన్నాడు, వెంటబడి కొడుతూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు. ఇంటలోకి చొరబడి ఈడ్చి లాగి వాళ్ళని బాహాటంగా వాళ్ళని శిక్షిస్తున్నాడు. ఎందుకంటే పౌలు ధర్మశాస్త్రాన్ని బాగా ధ్యానించాడు. కానీ పౌలుకి ప్రభువుని గురించిన మరి కనువింపు లేదు, ప్రభువుని గురించిన వాక్య వెలిగింపు లేదు. తద్వారా తను నమ్మిందే భక్తి అనుకొని, తనకు తెలిసిందే వాక్యం అనుకొని, తను మాత్రమే సరైన భక్తి చేస్తున్నాననే భ్రమలో క్రైస్తవుల్ని హింసిస్తున్న పరిస్థితుల్లో, అంత మాత్రమే కాక వాళ్ళందరినీ పారిపోయారు. పౌలు యొక్క దెబ్బకి అనేక మంది శిష్యులు పారిపోయి పక్క గ్రామాల్లో వాళ్ళు తలదాచుకున్న వాళ్ళ కోసం అధికారుల దగ్గర తాకీదులు అనగా వాళ్ళని పట్టి తీసుకొచ్చి శిక్షించడానికి అనుమతి కలిగిన పత్రాలు తీసుకొని పౌలు వాళ్ళందరినీ ఈడ్చుకురావడానికి బయలుదేరిన సమయంలో తిన్ననది అనే వీధి దగ్గర ప్రభువు పౌలుని సంధించాడు. ప్రభువు సౌలుతో మాట్లాడాడు. గుర్రాల మీద వెళ్తున్న సౌలు కింద పడిపోయాడు ఆ వెలుగుకి చూడలేక. సౌలుతో ప్రభు అన్నాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు సౌలుకి ఆ మాటలకు అర్థం కాక నీవెవడో ప్రభు అని అన్నాడు. ప్రభు అన్నాడు, నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అని అన్నప్పుడు పౌలు ప్రభువుని గుర్తించగలిగాడు. సోదరుడా సోదరి, ప్రభు పౌలుని సంధించినప్పుడు పౌలు జీవితం మారింది. పౌలు సౌలుగా మార్చబడ్డాడు, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలుని దేవుడు సౌలు జీవితాన్ని మార్చాడు, పేరును మార్చాడు, జీవితం మారింది, బ్రతుకు మారింది. ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు అని చూసినట్లయితే,
మారిన పౌలు ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ప్రభు కొరకు ఎన్నో హింసలు అనుభవించాడు. ప్రభు కొరకు చివరికి తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి ఇష్టపడ్డాడు. కొత్త నిబంధన గ్రంథంలో 14 పత్రికలు రాశాడు. అందరికంటే ఎక్కువ రాసింది పౌలే. కొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో 14 పుస్తకాలు రాసింది పౌలే. ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు. ఎప్పుడండి? వెలిగింపు వచ్చినప్పుడు, ప్రభు దర్శించినప్పుడు, ప్రభు వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, వాక్యమైన దేవుడు పౌలుతో మాట్లాడినప్పుడు. ఈరోజు ఆ వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నా, అమ్మాయ నువ్వు మారాలి. వాక్యమైన దేవుడు 3 జీవితాలని ద్వారా ఈరోజు నీతో మాట్లాడాడు. ఒకటి, ఒత్నియేలు జీవితం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పిన మాటకు ఇశ్రాయేలు లోబడల. తద్వారా వాళ్ళు అనేక శ్రమల పాలైపోయారు. దేవుడేమో పాపాన్ని అసహించుకున్నాడు. పాపాన్ని ఆశ్రయించుకుంటాడు. ఆయన అసహించుకునే దేవుడు పాపాన్ని. పాపం తుదముట్టించేదాకా ఆయన కోపం కొనసాగుతూనే ఉంటుంది. పాపానికి వ్యతిరేకంగా దేవుని పరిశుద్ధాత్మ ప్రభు ఆయన ఎప్పుడు కూడా ఆయన ఉంటాడు. పాపికి కాదు, పాపానికి. పాపిని రక్షించాలని ప్రభు కోరుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు అవిధేయత కలిగిన జీవితం, ఒత్నియేలు యొక్క నాయకత్వంలో వాళ్ళు అవిధేయత చూపించారు. సౌలు జీవితం, సమరయ స్త్రీ జీవితం ద్వారా నీతో మాట్లాడాడు. సమరయ స్త్రీ వాక్యమైన దేవుడికి లోబడింది, మారింది, తన గ్రామంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. పౌలు మారాడు, వెళ్ళాడు, 3 ప్రపంచ యాత్రలు చేసి అనేక సంఘాలు కట్టి ప్రభుని గురించి సాక్షిగా నిలబడి తన జీవితాన్ని సైతం ప్రభుకు అర్పించాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్నా నీవు ప్రభువుకి నీ హృదయాన్ని ఇస్తావా? నీవు మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక మంచి జీవితాన్ని నీవు జీవించాలని ప్రభు కొరకు ఆయన కోరుకుంటున్నాడు. నీకు తన పరలోకంలో ఆయన స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అటు కృప ప్రభు నీకు ఇవ్వాలని కోరుకుంటూ, ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టిన ఆ యొక్క ఫలితాన్ని నీవు పొందుకోవాలని ఉదయకాలం ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి రా. దుర్బోధల నుంచి నీవు పారిపోవాలంటే నువ్వు వాక్యమైన దేవుని దగ్గరకు వచ్చి వాక్యాన్ని ధ్యానించి బెరయా సంఘస్థుడిలాగా నీవు ప్రతిదినం లేఖనాలు పరీక్షించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకమైన నా ప్రియ యేసయ్య, ఒత్నియేలు జీవితం ద్వారా మీరు మాట్లాడారు. ఇశ్రాయేలు ప్రజల అవిధేయత జీవితం ద్వారా వారికి వచ్చిన శ్రమల గురించి తెలియపరిచారు. ఇదిగో నాయన, సమరయ స్త్రీ మారిన జీవితాన్ని జ్ఞాపకం చేశారు. సౌలు పౌలుగా మారి నీ కొరకు తండ్రి సాక్షిగా నిలబడిన జీవితాన్ని మాకు జ్ఞాపకం చేశారు. ఒక మారిన జీవితంగా ఈ ఉదయకాలం ఈ వాక్యం విన్న నీ బిడ్డలందరూ గొప్ప మార్పు వాళ్ళ జీవితంలో జరుగులాగా సహాయం చేయమని, ఈ ఉదయకాల పని బాటల్లో వారికి తోడుగా ఉండండి, రాకపోకల్లో తోడుగా ఉండండి. ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని గుర్తి స్వస్థపరచండి. ఇదిగో నా ప్రభు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ప్రభు, రక్షించబడిన బిడ్డలు నాయన నీ వచ్చే వరకు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. కుటుంబంలో సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి, ఐక్యత దయచేయండి. మా సంఘాన్ని, సంఘ సభ్యులని తండ్రి మీరు మీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరచమని మా ప్రాంత ప్రజలు మీ చేతులకు అప్పగించుకుంటారు. ఇదిగో తండ్రి, ఉదయకాల వాక్యం ద్వారా నీ ప్రజలందరూ నీ వైపు ఆకర్షించబడ్డానికి, నీ వాక్యం వారి జీవితాల్లో ఫలించేలాగా సహాయం చేయమని, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని మా రక్షకుడు, మా విమోచకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహాయం సకల పరిశుద్ధులకు మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.